శ్రీ మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మ్యై నమః. శ్రావణ మాసంలో మనం అందరం ఎదురు చూసే అత్యద్భుతమైనటువంటి పరమ పవిత్ర దినం ఏది అంటే వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం అంటే అందరికీ చాలా ప్రీతికరమైనటువంటిది. స్త్రీలందరూ కూడా పరమ పవిత్రంగా ఆచరించేటటువంటి యొక్క వ్రతం. భర్తలకి సకల సౌభాగ్యాలు అందించేటటువంటి వ్రతం. మన ఇంట్లో ధన కనక వస్తు వాహనములను ఏర్పాటు చేసేటటువంటి యొక్క వ్రతం. ప్రతి సంవత్సరం తప్పకుండా ఆచరించవలసినటువంటి వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఆగస్టు 21వ తారీఖు మనకి ఆ పర్వదినం వస్తుంది. కనుక అందరూ ఆ రోజున తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి వ్రతంలో కూడా అమ్మవారు చక్కటి ధాన్యాన్ని పోసి ఆ ధాన్యంలో చక్కటి కలశాన్ని ఉంచి ఆ కలశానికి లక్ష్మీదేవి యొక్క రూపంగా భావించి పూజించి చక్కగా ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇవ్వాలి అని మన కథలో చెప్పారు. చారుమతీదేవి యొక్క కథ ఆ రోజు చెప్తారు. ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేస్తారో, అలాగే కొంతమందికి అనుమానం ఉంది, ఈ మాసం ఈ నవమి వచ్చింది కదా, మరి ఈసారి కొత్తగా చేసేవాళ్ళు చేయవచ్చా అనే అనుమానం ఉంది. కానీ నవమి అనేటటువంటిది చాలా గొప్ప తిథి. అమ్మవారికి సంబంధించినటువంటి తిథుల్లో నవమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మహర్నవమి మీరు తీసుకున్న, శ్రీరామ నవమి మీరు తీసుకున్న, శ్రీరామో లలితా ఇత్యాహు కృష్ణ కాళికా తథా అని, శ్రీరాముడే లలితాదేవి అని, కృష్ణుడు కాళికాదేవి అని చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళే అవతార పురుషులు. అవతారాన్ని నవమి రోజు స్వీకరించారు. మళ్ళీ ఇక్కడ దుర్గాదేవి కూడా నవమి రోజే ఆవిడ విజయాన్ని సాధించి ఆ విజయాన్ని లోకానికి అందించింది విజయదశమి రోజున. కాబట్టి చాలా దివ్యమైనటువంటి తిథి నవమి. నవమి వచ్చింది కాబట్టి చెయ్యకూడదు అని చెప్పే ఏ మాటలు మనం నమ్మవలసిన అవసరం లేదు. చక్కగా మీరు వరలక్ష్మి వ్రతాన్ని కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు కూడా చక్కగా ఆచరించుకోవచ్చు. ఎటువంటి దోషములు ఈసారి కనపడడం లేదు. అనురాధ నక్షత్రం 12 గంటల వరకు ఉంది. నక్షత్రం చాలా మంచిది. ఐంద్ర యోగం చక్కటి శుభాల్ని అందిస్తుంది. కాబట్టి నిస్సందేహంగా స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సకల శుభాలు పొందాలి అని తెలియజేస్తున్నాం. శుభం.